నీట్ పరీక్ష బాధితులకు న్యాయం చేయాలని గద్దర్ సర్కిల్లో నిరసన. సమైక్య యూత్ మరియు జై తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నీట్ పరీక్ష బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని గద్దర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్షలో ఎదురవుతున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని, బాధిత విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, రమేష్, జావీద్, సాయి, పృథ్వీతో పాటు సమైక్య యూత్ మరియు జై తెలంగాణ విద్యార్థి సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. నిన్న నైట్ మనం చూసినాము, మోడీ గారు ఇన్స్టాగ్రామ్లో వచ్చి మాట్లాడినారు. జోడీ మీడియా పోయేసి ఇన్స్టాగ్రామ్ దగ్గరకు వచ్చిండు. మిత్రో అంటుండే మన మోడీ బాయ్ ఈరోజు ఏమంటుండు, ఫ్రెండ్స్ అని మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్ అని మాట్లాడుకుంటూ నీట్ పేపర్ లీక్ అవ్వడం చాలా బాధాకరం అంటున్నారు. ఎప్పుడు అంటున్నాడు? మొత్తం పిల్లలు, కాలేజ్ పిల్లలు అందరు, స్టూడెంట్స్ అందరు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ రక్తాలు కార్చిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా మోడీకి? తెలంగాణ స్టేట్ నుంచి పిల్లలు చనిపోయినారు, తమిళనాడు స్టేట్ నుంచి చాలా మంది చనిపోయినారు. ఇప్పుడు అందరూ ఆత్మ బలిదానాల తర్వాత వచ్చిందా నీకు ఈరోజు గుర్తొచ్చిందా? ఇది ఎప్పుడు గుర్తొచ్చిందంటే నిన్న నైట్ వాళ్ళ యూఎస్లో మార్నింగ్ అవుతుంది కదా, వాళ్ళ బ్రేకింగ్ న్యూస్లో ఇండియాలో మోడీ ఇట్లా చేస్తున్నావు అని తెలిసిన తర్వాత మోడీ అప్పటికప్పుడు నిన్న నైట్ తెలుసుకొని బ్రేకింగ్ న్యూస్ లాగా ఆ బ్రేకింగ్ న్యూస్ చూసి వచ్చి నిన్న నైట్ ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టింది. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నేను 22 లక్షల మంది స్టూడెంట్స్కి మళ్ళీ నీట్ పేపర్ మండే రోజు పార్లమెంట్లో ఇదే బిల్ తీసుకొస్తాను మాట్లాడుతున్నాను నిన్న నైట్. అంటే స్టూడెంట్స్ రక్తాలు కొట్టిన తర్వాత, రక్తాలు టీయర్ గ్యాస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నువ్వు మాట్లాడతావా మోడీ? షేమ్ మోడీ, షేమ్. అందరికీ జై భీమ్. ముఖ్యంగా ఫస్ట్ అయితే నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సమైక్య స్టూడెంట్ యూనియను, మళ్ళీ సమైక్య యూత్ అసోసియేషను, మళ్ళీ జై తెలంగాణ విద్యా సంస్థ మరియు తెలంగాణ స్టూడెంట్ పవర్ వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు. ఈరోజు తెల్లాపూర్లో మొత్తం గద్దర్ సర్కిల్ వద్ద ఒక స్టూడెంట్ సోలిడరీ గ్యాదరింగ్ జరిగింది. కాబట్టి ఎందుకంటే మనము ఏంటంటే 20th జూలై రోజు ఏమైందంటే, ఇప్పుడు మన స్టూడెంట్ వాళ్ళు నీట్ పేపర్ లీక్ అయిన వల్ల స్టూడెంట్లు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి అది కూడా పీస్ఫుల్గా పోదామని చెప్పి పార్లమెంట్కి వెళ్దామని చెప్పేసి పీస్ఫుల్ ప్రొటెక్ట్లో ఢిల్లీ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళని లాఠీ చార్జ్ చేయడము, టియర్ గ్యాస్ వద్దడము, మరియు కొన్ని ఉమెన్స్కి అక్యూజ్ చేయడము. లైక్ కొందరు నేను కూడా గమనించింది ఏంటంటే, ముఖ్యంగా మన రాకేష్ రాజన్న కూడా ఢిల్లీకి వెళ్ళి ముఖ్యంగా గమనించింది ఏంటంటే, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీస్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ అనేది ఒక కరెక్ట్ డిగ్నిటీ అండ్ స్టూడెంట్ డిగ్నిటీ ప్లస్ వాళ్ళది ఒక యూనిఫామ్ అనేది ఉండాలి. వీళ్ళు గమనించింది ఏంటంటే, వాళ్ళకు ఒక నేమ్ ప్లేట్ లేదు. జస్ట్ ఎవరో వచ్చి సివిల్ డ్రెస్లో వచ్చి డైరెక్ట్ వాళ్ళు కొట్టడము, చేయడము, స్టూడెంట్స్ని అబ్యూజ్ చేయడము, మొత్తం ఇది ఏమనగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం జరిగింది. దాని గురించి మేము ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ సంస్థని, వాళ్ళ ఎడ్యుకేషన్ని, వాళ్ళకు వచ్చే రైట్స్ని వాళ్ళు క్వశ్చన్ చేయండి అని చెప్పి మేము కోరుకుంటూ, ఇంకొకటి మన నెక్స్ట్ ఏమైందంటే, ఏమంటారు, హైదరాబాద్లో కూడా ఈరోజు బయట ఇంద్ర పార్క్ కాడ కూడా ధర్నా చౌక్ ఇంద్ర పార్క్ కాడ కూడా మంచిగా చేయడం జరుగుతుంది, ప్రొటెస్ట్ జరుగుతుంది. ఆడ కూడా పీస్ఫుల్గానే జరుగుతుంది. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. అయినా సరే మేము ఒక స్టూడెంట్ రైట్స్ కోసం, స్టూడెంట్ సంస్థల కోసం మేము కొట్లాడేటోళ్ళము. ఏంటంటే ముఖ్యంగా మా చిలకమారి ప్రభాకర్ అన్న 263 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన మా దగ్గరకు వచ్చి, మీరు పార్టీ త్రూగా వెళ్ళకుండా
మీరు ఏ పార్టీ కాదు కదా, మీరు ఇట్లా చెయ్యండి, ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి ఆయన కూడా అనడం జరిగింది. ముఖ్యంగా అన్నకు నేను అన్న ఈ టైంలో మన దగ్గర లేడు, ముఖ్యంగా అన్నకి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకొకటి మన సమైక్య యూత్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ అన్నకు కూడా నేను వారం కిందనే ఫోన్ చేయడం జరిగింది. అన్న ఇది ఇట్లా నడుస్తుంది, మేము రాకేష్ అన్న ఢిల్లీ వెళ్ళిండు కాబట్టి మనం కూడా చేద్దామన్నా, సహకరిద్దామన్నా అంటే ప్రశాంత్ అన్న వాళ్ళ సమైక్య యూత్ నుంచి సహకరించడం జరిగింది. నైట్ జై తెలంగాణ విద్యార్థి సంఘం గురించి ఫోన్ చేసిన మన రుబ్బికైనా ఫోన్ చేస్తే సరే అన్న వస్తామన్నా, మేము కూడా తప్పకుండా పాల్గొంటాము, దీనిలో మా చేయి కూడా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఒక టైం వచ్చింది, ఏంటంటే తిరుగుబాటు టైం ఇది. గవర్నమెంట్ పక్కా మారబోతుంది, మళ్ళీ తిరుగుబాటు వస్తుంది. మీరు చరిత్రలో కూడా చూడొచ్చు, ఒకవేళ విద్యార్థి ఒకసారి రంగంలో స్టూడెంట్ ప్రొటెస్ట్ దిగిందంటే చరిత్రలు గుర్తింపు చేయలేగా మార్చింది రోజులున్నాయి. అలాగనే మన ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా ఇస్తలేడు. 1958లో మన లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మినిస్టర్గా ఉన్నాడు. సో ఆయన 1958లో చిన్న రైలు యాక్సిడెంట్ అయినందుకు మొత్తం తప్పు ఆయన అలిగేషన్ చేసిండ్రు. అండర్ నెహ్రూ గవర్నమెంట్ తప్పు ఆయన మీద వేసింది కాబట్టి సో ఆయన కూడా ఎంబటే రాజీనామా తీసుకోవడం జరిగింది. 1954 మన శ్రీనివాస గారు అతను కూడా ఏంటంటే ఫైనాన్స్ స్కాండల్ జరగడం వల్ల ఆయన కూడా వెంబటే రాజీనామా చేయడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ సో వాళ్ళకి ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు ఆయన ఎందుకు రాజీనామా తీసుకుంటలేడు? ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రెస్ మీట్ వచ్చి ఏం మాట్లాడిందంటే మేము నెక్స్ట్ ఇయర్ నుంచి కంప్యూటరైజ్ ఎగ్జామ్ పెడతాము, పేపర్ అసలు ఉండదు చెయ్యదు అని చెప్పేసి మాట్లాడిండు. నేను కోరుకునేది ధర్మేంద్ర ప్రధాన్కి ఫస్ట్ నేను సవాల్ ఇచ్చినది ఏంటంటే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఇద్దరు 22 మెంబర్స్ ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు తిరిగి వస్తారా? నెక్స్ట్ మన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంది, వాళ్ళని చూసుకునేది ఎవరు? నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక నమ్మకం ఉంటుంది కదా, రేపటి నాడు నా కొడుకు నా కూతురో లేకపోతే అదో ఒక స్థాయికి చేరి వాళ్ళు కూడా చేయాలని చెప్పేసి ఉంటుంది కదా, వాళ్ళు ఏంది. నెక్స్ట్ ఇంకొకటి మన ధర్మేంద్ర కంప్యూటరైజ్ ఎగ్జామ్ పెడతా అనేవి, కంప్యూటరైజ్ ఎగ్జామ్ పెట్టి ఏం లాభం ధర్మేంద్ర ప్రధాన్ గారు? నెక్స్ట్ నేను కోరేది ఏంది, కంప్యూటరైజ్ ఎగ్జామ్ పెట్టే బదులు మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని కరెక్ట్ చేయండి. మీరు రాజీనామా వేయండి, మీరు తప్పు చేయలేరు, మీ వల్ల తప్పు అయ్యింది, మీరు మొత్తం సిబిఐ ఎంక్వైరీ పెట్టలేరు, చేస్తలేరు, మీరు మొత్తం అంతా సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఇదైతే మీ తప్పు అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండడం వల్ల మీ తప్పే అని చెప్పేసి నేను కోరుకుంటూ, మన తెలంగాణలో కూడా మియాపూర్ నుంచి ఒక అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది, తమిళనాడు నుంచి 4 చనిపోవడం జరిగింది. వాళ్ళకి న్యాయం కల్పిస్తారు. నేను అనేది అదే, స్టూడెంట్స్ కూడా ఫస్ట్ క్వశ్చనింగ్ చేయడం నేర్చుకోండి. గుడ్డిగా పోయి మనం పోతాము, ఈ ర్యాలీలో పోతాము, మాకు ఇట్లా నేతలు వెంబడి తిరుగుతాము, అది చేస్తాము అని చెప్పి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కరెక్ట్ ఉంటే అందరు ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు కరెక్ట్ ఉన్నదా అంటే ప్రతి ఒక్క పాలిటీషియన్ మీకు హామీలు ఇచ్చేది పక్క చేస్తాడు, పక్క హామీలు ఇచ్చిందంటే చేయాల్సిందే అది కూడా. ఇంకొకటి మన నరేంద్ర మోదీ గారు మన ప్రకారం చెప్పడం ఏంటంటే, ఆయన నెక్స్ట్ ఇన్ని రోజులు నేను కూడా గమనించింది ఏంటంటే, టీవీలలో ఏదో ఒక డిబేట్స్ పెడుతున్నారు, ఇట్లా జీ న్యూస్ సంబాట్ అందరు నడుస్తూనే ఉన్నది. వాళ్ళు ఏదో అయ్యేది ఇప్పుడు ప్రొటెస్ట్ ఢిల్లీలో జంతర్ మంతర్లో అంత ప్రొటెస్ట్ అవుతుంది. రీసెంట్గా నిన్న ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది జంతర్ మంతర్లో. అయితే ఆ అమ్మాయి కూడా ఇప్పుడు న్యాయం ఎవరు కల్పిస్తారు? పోలీసు వాళ్ళు కొట్టడం వల్ల జరిగిందా లేకపోతే ఏమో తొక్కుట్లా అయిందా, అది ఇప్పటికీ బయటికి తేలలేదు. ఇంకొకటి ఆ అమ్మాయికి న్యాయం జరిపించేది ఎవరు? జంతర్ మంతర్లో అయిన మోదీ మీడియా ఏం చేస్తుందంటే డైరెక్ట్ న్యూస్ ఛానల్ లేదా అంటే ఏదో డిబేట్ చేస్తుంది, చెప్పి వేరేది అంటే డైరెక్ట్ అకౌంటబిలిటీ లేదు, మనకు ఒక లెక్కలు లేవు. ఇదేనా మనం ఇప్పుడు బతుకుతున్న బానిస బతుకులు బతకలేదు, ఇంకా తిరుగుబాటు చేసే టైం వస్తుంది. దీంతో నేను ఈ మాటలు చెప్పేసి ఇక స్టూడెంట్స్ కొందరు తెచ్చుకోవాలని చెప్పేసి జ్ఞాపకం తెచ్చుకోవాలని చెప్పేసి ముగిస్తున్నా. జై